గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడాలని చెప్పేసి వచ్చాను. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి ఒక విషయం, గ్రహాల యొక్క స్థితిగతులు అవి మారుతూనే ఉంటాయి. ఎక్కడా కూడా గ్రహాలు అనేది ఆగిపోయి కానీ స్తంభించి కానీ ఉండవు. కాబట్టి గ్రహాలు స్థానాలు చలన చేస్తూ ఉంటాయి. వాటి పరిధిలో అవి వాటి కాలక్రమేణాగా ఏ టైంలో ఏ సమయంలో ఏ గ్రహం ఏ స్థానంలోకి వెళ్ళాలో ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. దాన్ని మార్చేటువంటి యుక్తి కానీ దాన్ని మార్చేటువంటి శక్తి కానీ అయితే ఆస్ట్రాలజర్స్ దగ్గర గానో, గురువు దగ్గర గానో, పీటర్ దగ్గర గానో ఎవరి దగ్గర కూడా లేదు. ఆ గ్రహాల యొక్క మార్పు వలన మన మానవాళిలో కొంతమేర మార్పులు అయితే సహజంగా వస్తూ ఉంటాయి. ప్రకృతిలో మార్పులు అనేది గ్రహాల యొక్క స్థితిగతుల వలన వస్తూ ఉంటాయి. అందువలన మనకి ఏదో గండాలు వస్తున్నాయి, ఏదో జరిగిపోతుంది, ఏదో కోట్ల రూపాయలు నష్టపోతాము, గండాలు వచ్చేసి మనం అందరం యాక్సిడెంట్లో పోతాము, అగ్ని ప్రమాదాలు అవుతాయి, ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యిద్ది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకటి గమనించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఒకటి చెప్తాను. ఒక బస్సు ఉంటుంది, ఒక 50 నుంచి 60 మంది బస్సులో ఎక్కుతారు. ఈ బస్సులో ఎక్కిన వారికి మంచి శని భగవానికి అశుభ దృష్టి ఉంటుంది, దారిద్ర్యం ఉంటుంది, ఇతనికి రాహు సంబంధించినటువంటి అశుభ దృష్టి ఉంటుంది, ఇతనికి గండం ఉంటుంది. ఓకేనా? ఇతనికి ఒక గండం ఉంది. ఈ గండం ఉన్న వ్యక్తి 60 మంది ఉన్నటువంటి బస్సులో లేదా 45 మంది ఉన్నటువంటి బస్సులోకి ఎక్కున్నాడు. ఎక్కున్నప్పుడు ఇతని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇతను బస్సు ఎక్కినటువంటి డ్రైవర్కి శని భగవాని యొక్క అశుభ దృష్టి కాదు, శుభ దృష్టి బాగా ఉంది. అతనికి ఈ పూజలు, యజ్ఞ, యాగ, హోమాలు, జపతపాలు చేసుకోడు. తను వృత్తిని నమ్ముకొని ప్రతినిత్యము కూడా ప్రతి నిమిషము కూడా వృత్తికి నమస్కారం చేసుకొని, నా వెనక చాలామంది ఉన్నారు, నేను చేసేటువంటి డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నా వెనక వాళ్ళు ముందు వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, గమ్యానికి తీసుకెళ్ళాలి వీళ్ళందరని చెప్పేసి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటాడు. తను ఎక్కినటువంటి వాహనానికి నమస్కారం చేసుకుంటాడు. చేసుకొని ఎక్కేసి మనస్ఫూర్తిగా తనకి ఆత్మ సంతృప్తితో మనస్ఫూర్తిగా తను ఉండి బస్సు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ బస్సులో దారిద్ర్యుడు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే గమ్యం ఉందో ఆ గమ్యానికి చెరువులోకి వెళ్తాడు. ఎందుకంటే తనకి నడిపేటువంటి డ్రైవర్కి అదృష్టం ఉంటుంది, లేదా పక్కన కూర్చున్న అదృష్టం ఉంది కాదు. ఆ గండం అనేది తనకి తప్పిపోయింది. తను ఏం పూజలు, హెగ్ర, యాగాలు ఏం చేయడు. సేమ్ ఇదే స్టోరీ. అదే వ్యక్తి ఏదైతే శని భగవాన్ అశుభ దృష్టి, రాహుకేతువుల అశుభ దృష్టి, చాతబడి, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వశీకరణం అన్నీ అయిపోయేసి జాతకంలో చూసినప్పుడు గండం ఉంది అని చెప్పేటువంటి వ్యక్తికి అతను మునుపటి రోజున లేకపోతే మునుపటి మాసంలో అంటే వెనకపోయినటువంటి మాసంలో యజ్ఞ, యాగ, హోమ, జప, తప ఎన్నో రకాలైనటువంటి దానాలు, ధర్మాలు, ఎన్నో రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇదే బస్సు డ్రైవర్ సేమ్ ఇదే దానిలో ఉంటుంది. ఉండగా అతను గండాలు తప్పించుకోవడానికి చేసినటువంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాలు చేయించుకున్నాడు. ఈ వ్యక్తి దశలు బాగాలేనటువంటి వ్యక్తి, నక్షత్రాలు బాగాలేని వ్యక్తి చేయించుకొని అదే బస్సు ఎక్కి ఉన్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళకి సేమ్ అదే అదృష్టం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారో అదే స్థితిగతుల్లో ఉంటారు. ఈ వ్యక్తి వెక్కగానే అంటే ఈ వ్యక్తి కూడా అదే బస్సులో ఎక్కుతాడు. ఆల్రెడీ పూజలు చేయించుకొని ఉన్నాడు. ముందుకు వెళ్ళగానే యాక్సిడెంట్ అయింది. ఆ ఒక్క వ్యక్తి తప్పనే కాదు, ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయింది, అందరికీ కూడా దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి విషయం? మనలో ఉన్నటువంటి కర్మ, మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలు, మనలో ఉన్నటువంటి ఆ సమయము, గడియలు తప్పించడానికి మన వంతు కాదు. ఎందుకంటే మనము ఏది చేసినా కూడా ఉపశయనం మాత్రమే చేసుకోవాలి. అలానే మనం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అప్పు తీసుకొచ్చి చేయకూడదు.
మనకి ఏదైతే మనకి వీలవుతుందో, మన దగ్గర రూపాయి ఉందా అంటే ఆ రూపాయికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు, తపాలు చేసే అవసరం లేదు. భగవంతుని యొక్క నామం దలుచుకుంటూ మనం చేసేటువంటి పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకళ్ళని దూషించకుండా, ఎదుటి వాళ్ళని అనకుండా, మనకి ఏదైతే మంచి పని అనిపిస్తుందో, ఎదుటి వారికి సహాయం చేయకపోయినా సరే మన బాధ్యత మనకి నచ్చినట్టు విధంగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనము చేయించిన యజ్ఞయాగాలు అతనికి ఏమైనాయండి? ఆ రోజు ఏమైపోతున్నాయి? అప్పు తీసుకొచ్చి మరీ చేశాడు, అప్పు మిగిలిపోయింది, అప్పు కట్టాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ స్టోరీ అంతా అంటే, గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు అన్నట్టుగా ఇక్కడ ఏమవుతుందంటే, మన యొక్క ఏదైతే గ్రహాల యొక్క స్థితిగతులు మనిషిని భయభ్రాంతుల్ని చెయ్యవు, మనిషిని ఇబ్బంది పెట్టవు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సంఘటనలో, ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి పొజిషన్లో అయినా సరే అన్ని గ్రహాలు కూటమిగా ఏర్పడి ఒక స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనుషుల యొక్క స్థితిగతులు కొంతమేర అటు ఇటు అవుతామో కానీ మనుషుల జీవితాలు నాశనం అవ్వవు, పటాపంచలు చెయ్యవు, జీవితాలు బొగ్గుపాలు చెయ్యవు, సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళవు, మరీ భూకిగా నువ్వు ఆ పాతాళలోకానికి వెళ్ళేలా చెయ్యవు ఏ గ్రహం కూడా మిమ్మల్ని. ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోండి. మీ యొక్క ఏదైతే మంచితనమో, ప్రజల యొక్క ఏదైతే అవసరమో, ప్రజల యొక్క భయాన్ని ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు చాలామంది గురువులు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు. రవి భగవానుడిని మీ తరమో, నా తరమో, లేకపోతే ఇంకొకరి తరమో, మా పాత తరమో, మా ముంతాత తరమో అయితే కాదు మార్చడానికి. ప్రపంచం మొదలవక నుంచి ఉన్నది సూర్యచంద్రులు, గ్రహాల యొక్క స్థితిగతులు. అవి మార్చేదానికి, వాటి యొక్క స్థితిగతులను మార్చేదానికి మన తరం కాదు, మీ తరం కాదు. కాబట్టి ఇక్కడ ఏ ఒక గురువుకి తరం కాదు. కాబట్టి గ్రహాల స్థితిగతులు మారినప్పుడు మనము నవగ్రహాల మండపానికి వెళ్ళేసి అభిషేక అర్చనలు చేయించుకుంటే సరిపోతుంది. నవధాన్యాలు తీసుకుని వెళ్ళి నవగ్రహాల మండపములు వేస్తే సరిపోతుంది. శివాలయంలో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఎన్నో రకాలైనటువంటి ఆలయాలు ఉన్నాయి మనకి, ఎన్నో రకాల ప్రాసిద్ధి చెందినటువంటి దేవస్థానాలు ఉన్నాయి. ఆ దేవస్థానంలో, ఆలయంలో దేవుడు అనేది వాడు ఒకడు ఉన్నారు. కాబట్టి ఆ దేవునికి చేసేటువంటి పూజలు కావచ్చు, అమ్మవారికి చేసేటువంటి కుంకుమచ్చలు కావచ్చు, స్వామివారికి నిర్వర్తించేటువంటి నోములు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, యాగాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మన మనసుకి ఏదైతే ఇచ్చారనిపిస్తుందో అది చేయండి. అంతేగాని ఎవడో చెప్పినాడని చెప్పి భయభ్రాంతులు వేసి మీరు చేస్తారంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడి ఆ గురువులకి మీరు హిప్నాటిజం అయిపోతారు, లక్షల రూపాయలు నష్టపోతారు. మీరు ఆల్రెడీ వ్యాపారంలోనో, జాబులో లేకనో ఏదో సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటే మళ్ళీ లక్షల రూపాయలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే ఎట్లయితుంది? ఒకడు వస్తాడు కిరీటం పెట్టుకొని 11 ఉంగరాలు పెట్టేసి నడుముకు బెల్ట్ కూడా అది వడ్రానం పెట్టుకొని వస్తాడు. వచ్చేసి నా దగ్గర స్టోన్లు తీసుకోండి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుద్ది అంటాడు. నేను 10 లక్షలు ఇస్తా, నెల రోజులు కాదు సంవత్సరం వెయిట్ చేస్తా, నన్ను చేయమని చెప్పండి. ఇలాంటివన్నీ బోగర్స్ మాటలు విని ఇబ్బంది పడకండి. మీరిచ్చే డబ్బులతో వాళ్ళు బాగుపడతారు తప్పితే మీరు బాగుపడేదానికి కానీ, మీరు ముందుకెళ్ళేదానికి కానీ లేదు. స్వచ్ఛందంగా, ఇష్టంగా, అందులో దేవుని మీద ప్రేమతో చేసేటువంటి గురువు లేరు. ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ గురువులనే పేరుతో మోసం చేస్తున్నారు, వేషధారణతో మోసం చేస్తున్నారు. ఇకపోతే మీరే గమనించుకోవాలి, ఇది మంచి గురువు ఎవరా, చెడ్డ గురువు ఎవరా, ఇన్ని లక్షల రూపాయలు ఈ పూజకి హోమానికి అవుతున్నాయా, దీని తర్వాత తాత్పర్యంలో మనకి పని అవుతుందా లేదా, ఇవన్నీ కూడా గ్రహించుకోండి, గమనించుకోండి. మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులతోనే గురువులు వారు చేసేటువంటి పని ఏమిటంటే కనుక మిమ్మల్ని హిప్నటైజ్ చేసి వారి చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇవన్నీ గమనించుకోండి. మరొకటి, ఇక మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు. ఈ రవి భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చాడు. ఓకే, ఏమిటంటే అయితే మీనరాశి నుంచి ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశిలోకి వస్తాడు. ఏంటి అయితే దీనివలన యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, మీకు గండాలు ఉన్నాయి, ప్రాణభయం ఉంది. ఎవడు చెప్పాడు? ఏది పంపించమని చెప్పండి, ఎంతమందిని పంపిస్తారో. ఇవన్నీ కూడా బోగర్స్. మన జాతకములో ప్రతి ఒక్కరికి శని బలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ శని బలం పంచడానికి ఎవరి తరం కాదు, తగ్గించడానికి ఎవరి తరం కాదు. గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. అవి మారినప్పుడు శనిశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి తైలాభిషేకం చేసుకోండి, సరిపోతుంది. అంతేగానుక ఏదైనా మీరు దానం చేసేయండి, సరిపోతుంది. 10 మందికి అన్నం పెట్టండి, సరిపోతుంది. పేదవాళ్ళకి, పేద విద్యార్థులకి, వికలాంగులకి, అంగవైకల్యులకి, అలానే వృద్ధులకి ఎంతోమందికి ఉన్నారు.
వారికి మంచి చేయండి. ఆరోగ్యం బాలేక ఎంతోమంది ఆన్లైన్లో డబ్బులు లేక ఉండిపోయిన ఉన్నారు, మరణించే వాళ్ళు ఉన్నారు. వారికి దానం చేయండి, అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. అలానే మీరు ప్రాణదానం చేయండి, విద్య దానం చేయండి. అంతేగాని బోగస్ మాటలు చెప్పేటువంటి గురువుల్ని ఎప్పుడు కూడా మీరు నమ్మకండి. గురువుకి కాలికి నమస్కారం చేయకండి, గురువుకి పాదసేవ చేయకండి, గురువుకి పాదాలకి అభిషేకాలు చేయకండి. అది పాపం మనం కూడా చుట్టుకున్నటువంటిది. వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మకి, వారు చేసేటువంటి ప్రతి కర్మైనటువంటి విషయాలకి మనం పాపాలు పట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గురువుని ఇష్టపడండి, గురువు దగ్గరికి వెళ్ళండి. అంతేగానక మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, కానీ గురువులకి ఏ మాత్రం సేవ చేసినా కూడా ఆ పాపాలు, ఆ కర్మలు మనం చుట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి అలాంటి చేయకండి. ఇకపోతే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు, దానివలన ఏదో శని భగవానుడు అష్టదిబ్బందన అయిపోయినాడు, కదలకుండా అయిపోయినాడు. అంటే ముందు నువ్వు బతకరయ్యా. అష్టదిబ్బందనలు అయ్యి కదలకుండా అయ్యి తాళచలనం లేకుండా పోతే ముందు నువ్వు బతకాలి కదా. అసలు నీ బాడీలో శని ఉందో చూసుకో, అసలు నీ ఆయుష్ ఎక్కడి వరకు ఉందో చూసుకోలేదయ్యా. ముందు ఏ గురువుకి అని చెప్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను. ఇది జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ మాత్రం ఏకి పారేయడానికి కాదు, రోడ్డు మేము పెట్టి ఉరి వేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను నేను. ప్రతి ఒక్క గురువు కూడా వార్నింగ్ పెట్టుకోవాలి ఇది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కనుక, శని భగవానుడు ఏమవుతుందయ్యా, ఏదో చెప్తున్నారు, శని భగవానుడికి ఏమవుతుంది, ప్రాబ్లం ఏంది, ఈ సమస్య ఏమవుతుంది, మీకేమవుతుంది? శని భగవాన్ని మోసుకొచ్చి తీసుకొచ్చేమన్నా మళ్ళీ ఇంకో రాశి తీసుకొస్తారా? లేనప్పుడు ఎందుకయ్యా మీకు ఇవన్నీను? మీరు సంపాదించడానికి వేసేటువంటి వేషాలే ఇవన్నీను. నడుముకు వడ్డాలు పెట్టుకొని, ఎంట్రుకల తాళ్ళు కట్టుకొని, త్రిశూలం పెట్టుకొని శివుళ్ళు అవ్వరు, ఓకేనా? తలపాగా పెట్టుకోగానే లేదా తలకి ముడేసుకోగానే మీరు సాధువులు అవ్వరు. కాబట్టి మీరు చేసే అన్నీ తెలుసు. ప్రతి ఒక్కరు మాత్రం చెంటాడేస్తాను, సమస్య లేదు అందులోను. ప్రజలకి మోసం జరిగితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు అందులోను. మరొక విషయం ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బోగస మాటలు విని హోమాలు, యజ్ఞాలు, యాగాలని చెప్పి వెళ్ళి డబ్బులు పాడు చేస్తున్నట్టు మాత్రము మిమ్మల్ని కాపాడే నాదుడు ఎవ్వడూ లేడు. శివుడి దగ్గరికి కాదు, మళ్ళీ ఆ శివుడి దగ్గరికే వెళ్ళాలి మీరు ప్రార్థన చేసుకుంటూ. మనకి శక్తిపీఠాలు, అలానే మనకి అష్టదిశ శక్తిపీఠాలు, అలానే మనకి ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకోండి. ఆల్రెడీ నిర్మించిన దేవాలయాలని, మన పెద్దలు నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి, వాటన్నిటి దగ్గర పూజలు చేసుకోండి, సరిపోద్ది. కానీ ఎవడో వస్తాడు, దానికి దశమహావిద్యలు అని చెప్పేసి మందు మాంసం పెడతా అంటాడు, దరిద్రం ఉండకూడదు వాడు. మనుషాలు అది ఇంకేమన్నా, వీళ్ళని గురువులుగా చెప్పుకోవాలి మనము. వీళ్ళని పూజించడం మళ్ళీ నేను మాట్లాడాల్సి వస్తుంది ప్రజలకు. మళ్ళీను అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే 14వ తారీఖు మార్చి మాసంలో మారినటువంటి రవి భగవానుడు వల్ల శని భగవానుడికి వచ్చిన నష్టం లేదు, మనకి ప్రాణభయాలు లేవు. ఆ శని వల్ల మనకేదో అయిపోతుంది అని కాదు. ఇలాంటి దరిద్రం ఉండా కొడుకులు చెప్పుకునే గురువులు చేసేటువంటి పనికి, లేదంటే మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదుగుతున్నామనే ఇష్టం లేకుండా చేసేటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగల్ముఖి, భానుమతి, యక్షిణి విద్యలు ఉంటాయి. ఇవి శని భగవానుడితో, రవి భగవానుడితో, లేకపోతే శుక్రుడితో, బుధుడితో, గురువుతో సంబంధం లేదు. దరిద్రం ఉండా కొడుకులే చేస్తారు, అలాంటి వారే చేపిస్తారు. మన ఎదుగుదల ఇష్టం లేకుండా మనం హతాచుకుపోవాలి, మనం నాశనం అవ్వాలి, మనం అష్టదిబ్బతులు పాలవ్వాలి, మనం ఏ పని చేసినా ముందుకు వెళ్ళకూడదని చెప్పి చేపించేటువంటి వారు, చేసేటువంటి వారు, వారి వల్లనే మనం నష్టపోతున్నాము. వాటికి విరుడుగా మనం మంచి గురువు దగ్గరికి వెళ్తే వారికి సరైనటువంటి రీతిలో మనకి జరిగినటువంటి నష్టానికి ఆ సరైనటువంటి పద్ధతిలో చేసేటువంటి విధానం ఉంటుంది. ఇది అందరూ గమనించుకోవాలి సుమి. అంతే గనక లక్షల రూపాయలు పెట్టి యజ్ఞయాగాలు, లక్షల రూపాయలు పెట్టి కామాఖ్య దగ్గర పూజలు చేయించకూడదు. ఏదైనా ప్రేమ పూర్తిగా వెళ్ళి చేయించుకోండి. అంతే గనక ఏదో గురువు చెప్పాడని హోమాలు చేయించడం కానీ, యజ్ఞాలు చేయించడం చేయకండి. దానివల్ల మీకు సరిగా చేసే నాదుడు లేడు. దానివల్ల చెప్తా ఉన్నాను, హోమాలకి నేను వ్యతిరేకని కాదు, కానీ సరిగా చేసే నాదుడు లేడు. కాబట్టి ఎవరు సరైన గురువు, ఎవరిని ఎంచుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు దాన్ని చూసుకోండి. ప్రతి గురువు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో గమనించుకుంటూ ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి వెనక, అవన్నీ కూడా ఒకటొకటిగా వస్తాయి బయటికి. ఎవడెవడు ఎక్కడ చేస్తాడో తెలుస్తుంది, అన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ తాలిబాన్స్ కన్నా కూడా చాప కింద నీళ్ళ తయారయ్యారు గురువులు, డ్రగ్స్ కన్నా కూడా ఘోరంగా తయారయ్యారు వారు హిప్నాటిజం. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ కుంభరాశిలో ఉండేటప్పటి గ్రహాలు కావచ్చు, రాహుతో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఎవరున్నా కూడా మీకు ఒరిగే నష్టం లేదు, పోయే నష్టం లేదు. గ్రహాల వల్ల మీకు ఎప్పుడు కూడా ఏ ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ఇంకో నష్టం కానీ, భార్యాభర్త మధ్య దూరం కానీ,
పిల్లలు పెద్ద మంచి దూరం కానీ, జాబ్ రాకపోవడం కానీ, ఇంకో సమస్య కానీ, గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మీకు రావు రావు రావు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి, గురువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి ప్రతి క్రియ కూడా డబ్బులు పెట్టేసి లక్షల రూపాయలు వదిలించుకుని చేయకండి. ఆలయాలకు వెళ్ళండి, దేవస్థానానికి వెళ్ళండి, ప్రతినిత్యం దేవునికి కాపాడుకునేలా పూజించుకోండి, మీరు నమస్కారం చేసుకోండి, అర్చన అభిషేకాలు లాంటివి చేసుకోండి. ఇంకా కూడా కావాలి అంటే కూడా జపం చేసుకోండి. మీకు మీరుగా దేవస్థానంలోకి వెళ్ళి అమ్మవారికి స్వామివారికి సమర్పించుకోండి ఏదైనా సరే. అలానే నవగ్రహాల చుట్టూ తిరగతండి, మీకు ఏ గ్రహ దోషం ఉన్నా పోతుంది, పటాపంచలైపోతుంది. అంతేగాని ఎక్కడో యజ్ఞాలు చేయించుకుంటే లక్షల రూపాయలు పెట్టి పోదు, కాదు, చేయదు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. దీన్ని కూడా తప్పు పట్టారంటే మాత్రం మీకన్నా దరిద్రులు ఇంకెవరు లేరని అర్థం. ఇది జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ద్వాదశ రాశిలో ఒకటి మిథున రాశి. మిథున రాశి వారికి శని భగవానుడికి ఏంటయ్యే సంబంధం? ఈ గురువులు ఏమేం చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదు నాకు. ఎక్కడి నుంచి చదువుకున్నారయ్యా మీరంతా? ఏ స్కూల్ రా బాబు మీరుది? ఏ స్కూల్లో చదువుకొచ్చారయ్యా బాబు మీరు? ఏదైనా తెలియకపోతే తెలుసుకోండి, తెలిస్తే మాట్లాడండి. ఎందుకు జనాన్ని భయభ్రాంతులు చేస్తారని అర్థం కాదు. ఎవరైనా తెలియని గురువు ఉంటే రండిరా బాబు, చెప్తాను, నేను సమధిస్తాను, రండి. మీకు ఏం కావాలో, ఏ గ్రహం ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఏ గ్రహం ఉంటే ఏమవుతుందో నేను చెప్తా, రండి. నేర్చుకోండి, సిగ్గుపడకండి, నేర్చుకోండి, ప్రశాంతంగా నేర్చుకొని అప్పుడు మాధ్యాల్లోకి వెళ్ళండి. ఎందుకు రయ్యాయా? ఎందుకు కాషాయం వస్త్రం ధరించుకొని నెత్తిని పిలక పెట్టుకోగానే, వడ్రాన్నాలు పెట్టుకోగానే, త్రిశూలం పెట్టుకొని గురువులు అరయ్యా? గురువులు అవ్వరు. నేను చేస్తా అలాంటి వేషాలు వేస్తే గురువులు ఎవరు? వేషధారణలు అవుతారు, క్యారెట్ ఆర్టిస్టులు అవుతారు. ఓకేనా? అలాంటి చేయకండి అయ్యా. జనాన్ని భయబంధనలు చేయకండి. ఏ గ్రహం ఎక్కడ మారుతుంది అయ్యా, ఎక్కడ ఏమవుతుంది అయ్యా నాకు చెప్పండి కొంచెం. ఎందుకు మాధ్యాల్లో వాయిస్తున్నారు? ఏ హోమం చేయించాలరా బాబు? ఏం హోమం చేయించుకుంటే సరిపోతుంది జనానికి? 10 కోట్లు వస్తాయా? ఎందుకు భయభ్రాంతులు చేస్తారు? చేయకండి అయ్యా. అయితే ఇక్కడ మిథున రాశి, మిథున రాశి వారికి ఇక్కడ మీనరాశిలో శని భగవానుడు ఉంటే మిథున రాశి వారికి ఏమవుతుందండి? రవి భగవానుడు మార్చి 14వ తారీఖు మారాడు, కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వచ్చాడు. మీనరాశిలో ఆల్రెడీ శని ఉన్నాడు కదా, రవి వస్తున్నాడు చెప్పి పరిగెత్తుండి వెళ్ళిపోతాడా? ఆయన అప్పు తీసుకోలేదు కదా, అప్పు ఇచ్చలేదు కదా. గ్రహాల యొక్క స్థితిగతులు మనం మార్చలేనప్పుడు మనకి ఎందుకండి? మనం ఏం చేయాలో చెప్పాలి. ప్రజలకి ఎంతవరకు ఉండాలంటే ఏ గ్రహం మారింది, దానివల్ల నా స్థితిగతులు ఏంటి, దీనికి దానం ఏంటి, ధర్మం ఏంటి, యజ్ఞం ఏంటి, యాగం ఏంటి, లేకపోతే ఏది చేస్తే ఏది సెట్ అవుద్ది. అంతేగాని నా దగ్గరకు వచ్చి పూజ చేయించాలి, నేనే హోమం చేయాలంటే నువ్వేవుడిరనయ్యా? ఎందుకు చేస్తారయ్యా? నీ దగ్గర ఏం చేయాలి? 1 కోటి రూపాయలు చేయాలి నీకు, లక్షల రూపాయలు నీకు ఇచ్చి చేస్తే వాళ్ళకి ఏం చేస్తున్నావు నువ్వు? అన్యాయం చేసి, అక్రమం చేసి, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏ చిన్న సమస్యలు నీ దగ్గరకు వచ్చేలా చేసుకుంటున్నావు. ఎందుకు భయభ్రాంతులు చేయడం? తాలిబాన్స్ కన్నా ఘోరంగా అయిపోయారు అయ్యా గురువులు ఇక్కడ. ఏం గురువులు నాకు అర్థం కాదు. ఒకడొచ్చేసి అది దశమహావిద్యులు అని చెప్పి మాంసం బెల్లం అంటాడు, మాంసం పెడతానంటాడు. ఆడేంటో నాకు అర్థం కాదు. ఒకడొచ్చేసి నా దగ్గర హోమం చేసి వాడు పళ్ళు కొడుకుంది, నేను ఎవరు చూడలే. పాచిమొహాలు వేస్తాడు, అట్నే 3 రోజులు కూడా పళ్ళు కొడుక్కోడు. వాడు చెప్పింది ప్రజలు వింటాం. వీళ్ళేం గురువులు నాకు అర్థం కాదు. ఒకడు వస్తాడు అమ్మాయిని నిప్పినాడు, ఏం చేస్తాడు? అమ్మాయిని నిప్పినాడు ఏం చేసేసి యాడికి వస్తే వాడికి అమ్మాయి కావాలి, వాడు పాదసేవలు చేయించుకుంటాడు, వాడు గురువు. వీళ్ళు చెప్తే మనం వినాలి. ఎక్కడండి బాబు? ఏడగలు పుట్టారు ఇల్లు, ఎవరికి పుట్టినారు ఇల్లు ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. ఇకపోతే ప్రజలు భయభ్రాంతులు అవ్వకండి, ఇబ్బంది పడకండి. ఎక్కడో వార్ జరుగుతుంది, దాని గురించి ఆలోచించండి. మన దేశానికి ఏమవుతుంది ఇది ఆలోచించండి. మనము దేశానికి ఏం చేయాలి ఇది ఆలోచించండి. అంతేగానక గ్రహాల యొక్క స్థితిగతులు మారినాయి, నా ఇంట్లో నిప్పులు పడతాయి, నా ఇంట్లో తుఫాన్ వస్తుంది అంటే ఏమి రాదలాగా. అలా ఎప్పటికీ రాదు. గ్రహాలు మనిషిని ప్రాణం తీయవు, ఇది గ్యారంటీ, నేను రాసిస్తా. గ్రహాలు మనిషిని చైతన్యం చేస్తాయి. ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా, ఏ గ్రహం ఎటు మారినా కూడా దాని యొక్క స్థితిగతులు మార్చుకుంటే సరిపోతుంది. దానికి చేయాల్సిందల్లా మనము చిన్న చిన్న ధర్మాలు, చిన్న చిన్న దానాలు చేసుకుంటే సరిపోతుంది, జపాలు చేసుకుంటే సరిపోతుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోమాలు పూజలు చేయించే అవసరం లేదు. ఎక్కడ బలిలు ఇవ్వాల్సిన పని లేదు, ఏ జంతు బలి అవసరం లేదు. ఏ గ్రహం కూడా మనిషికి ఏమీ చేయదు. భయభ్రాంతులు అవ్వకండి. ముఖ్యంగా మీరు ఏదైనా భయభ్రాంతులు చెందుతున్నారు, మీరు అనుకున్న పని ముందుకెళ్ళట్లేదంటే దానికి మీరు నమ్మినటువంటి దరిద్రమైన గురువు మీ మీద చేయించినటువంటి క్రియ. మరొకటి, మీకు చుట్టూతో ఉంటారు కదా, మీ చుట్టూతో బంధుమిత్రులు ఉంటారు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఉంటారు. మీరు ఎదుగుతుంటే తట్టుకునేటువంటి వ్యక్తులు మీ చుట్టూ చాలామంది ఉంటారు. అందులో మీరు సెన్సిటివ్గా ఉంటారు.
మిథున రాశి కదా, చాలా సెన్సిటివ్గా ఉండి మీ యొక్క అట్రాక్షన్ అన్నమాట, మీ ఫేస్ అందరికి అట్రాక్ట్ అవుతుంది, మీ మాట 10 మందిని లాక్కొస్తుంది, అలాంటి అట్రాక్ట్ చేసేటువంటి గుణం ఉంటుంది. కాబట్టి మీరు మాట పడే తత్వం కాదు, మాట ఇచ్చారంటే నిలబెట్టుకునే తత్వం ఉంటుంది. కాబట్టి మీ మీద ఎవరో పడనటువంటి వ్యక్తులు ఇప్నాడిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, కుబేరు ఏదైనా సరే మీకు చేపించేసి అష్టదిబ్బందిని పాలు చేసేసి మిమ్మల్ని మళ్ళీ బయటికి వెళ్ళకుండా చేసుంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రహాలు మిమ్మల్ని ఏం చేస్తాయి? ఏమి చేయవు. మానవ గ్రహాలు చేసే తప్పులు తప్పితే మామూలు గ్రహాలు ఏం చేయవు ప్రతి మనిషిలో కూడా. కాబట్టి మీరందరూ కూడా అలా ఏమైనా జరిగిందేమో ఊహించండి, గ్రహించండి. ఏదైనా మంచి గురువు దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే మనకున్న సమస్యకి పరిష్కారం చూపిస్తారు. అంతే తప్పితే ఇలాంటి యజ్ఞయాగాలు చేయొచ్చు, మనకి పుణ్యం వస్తుంది, మనకి పాజిటివ్ వస్తుంది, అంతే కనుక మనకు జరిగిన నష్టం పోదు. మనకి క్యాన్సర్ ఉంటే ఫీవర్ టాబ్లెట్ వేసుకుంటే అవ్వదు, క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంటే తీసుకోవాలి. మీకు జరిగిన చెడు అయితే నువ్వు మంచి చేస్తా అంటే ఇక్కడికైతుంది, నువ్వు హోమం చేస్తావు, పుణ్యం వస్తుంది, అంతేగాని నీ పాపం పోదు. పాపం పోవాలంటే దాన్ని తగ్గట్టుగా చేసుకుంటేనే అవుతుంది. కాబట్టి దీంతోపాటు మీకున్న పరిహారం ఒకటి, ఏప్రిల్ 14వ తారీఖు వరకు కూడా శనితో కూడినటువంటి రవి ఉంటాడు, అతను మార్చలేం, అతను ఇంతలా మారాల్సిందే. కాబట్టి అప్పటి వరకు మీరు పరిహారాన్ని కింద ఉదయించే సూర్యుడికి, సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. సూర్యునికి ఎండి మిరపకాయ గింజలు 7 తీసుకొని ఇలాగా ఆర్జనివ్వండి నీళ్లు, ఇది సరిపోతుంది. ఇది మీరు వచ్చేటువంటి నెల మొత్తం కూడా ఇది చేయొచ్చు. ఇంకా మీకు ఓపికంటే 360 రోజులు చేయొచ్చు, పరావనామ సంవత్సరం మొత్తం చేయొచ్చు. ఇక దీంతో పాటు ఒక 3 భోజనం పెట్టండి, ప్రతి మాసంలోనూ ప్రతి అమావాస్య పౌర్ణానికి 3 భోజనం పెట్టండి. పరావనామ సంవత్సరం మొత్తం బాగుంటుంది. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి మీకు తగ్గుతుంది. గురువు అయితే మారినప్పుడు ఇంకా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ పని చేసుకొని అదృష్టవంతులు అవ్వండి.